హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి లాగ్స్ 9991. ఈ వీడియోలో మనం యుఎస్ఏలోని ఫ్లోరిడాలో ఉండే ఒక మంచి పిక్నిక్ స్పాట్ను చూస్తున్నాం. ఇది సెంట్రల్ ఫ్లోరిడా స్టేట్లో ఉండే సెమినోల్ కౌంటీకి ఆరెంజ్ కౌంటీకి సరిహద్దుగా ప్రవహిస్తూ ఉంటుంది. దీని పేరే వెకీవా నేచురల్ స్ప్రింగ్. దీన్ని సమ్మర్లో విశేషంగా చూసేందుకు టూరిస్టులు వస్తుంటారు. నేచురల్ స్ప్రింగ్ అనగానే మనకు సహజంగా తోచేది భూమిలో నుంచి వచ్చే నీటి ఊట లేదా నీటి బుగ్గ. అదే ఇక్కడ జరుగుతూ ఉండేది. దీనిలో నీటి ప్రవాహము నీటి ఊట నుండి వస్తుంది కాబట్టి నెమ్మదిగా ఉంటుంది. ఇది సుమారు 17.7 మైళ్ళ పొడవు ఉంటుంది. ఇందులో కయాకింగ్ చేస్తారు. కయాకింగ్ అనేది ఒక బోటు ప్రయాణం. ఈ బోట్లు ఒక మనిషి ప్రయాణించే సౌకర్యం ఉండేటివి, ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేసే సౌకర్యం ఉండే బోట్లు ఉన్నాయి. మనం చూస్తున్న చోట కయాకింగ్కు బోట్లు, దానికి కావలసిన లైఫ్ జాకెట్లు ఇచ్చి తగిన జాగ్రత్తలతో నీటిలోకి యాత్రికులను నిర్వాహకులు పంపుతున్నారు. ఇక్కడ పిక్నిక్ వచ్చిన వారు చక్కగా ఎంజాయ్ చేయుటకు ప్రవాహాన్ని అనుసరించి బెంచీలు, కుర్చీలు చక్కగా అరేంజ్ చేసి ఉంటారు. అంతేకాక మనకు కావాల్సిన ఆహార పదార్థాలు మరియు డ్రింకులు దొరుకుతాయి. మరియు చిన్న చిన్న గేమ్స్, క్యారికేచర్లు గీసే ఆర్టిస్టులు ఉంటారు. వీటిని మనము ఈ వీడియోలో గమనించవచ్చు. ఇలాంటి అనేక సదుపాయాలతో ఈ పిక్నిక్ స్పాటు చక్కగా నిర్వహింపబడుతుంది. ఇలాంటి జలపాతాలు మన దేశంలో మరియు మన రాష్ట్రంలో చాలా విరివిగా ఉన్నాయి. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తలకోన జలపాతం, కైగల్ జలపాతం, కైలాసకోన, ఉబ్బలమడుగు, మూలకోన, ఇలా చాలా జలపాతాలు ఉన్నాయి. ఆ జలపాతాల దగ్గర కూడా ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే మనకు కూడా టూరిస్టులు వచ్చి ఆ జలపాతాలు, వాటి యొక్క విశేషతలను, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయగలరు. ఇలాంటి ప్రత్యేక వసతులు తీసుకోవడం వల్ల టూరిజం డెవలప్మెంట్ కావడమే కాకుండా రాష్ట్రానికి, దేశానికి ఆదాయ వనరుగా కూడా మారే అవకాశం ఉంది. ఇలా మన ప్రభుత్వాలు చేసి మన దేశం యొక్క కీర్తిని పెంచాలని చెప్పి ఆశిస్తున్నాను. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చిన ఎడల లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.